ఇదిగో షర్మిల, నేను నీకేం చెప్తున్నానంటే నేనిక్కడికి బెస్ట్ గోరింటాకు పెట్టే స్పెషలిస్ట్ ని పిలిపించాను. ఈవిడ ఎవరి చేతికి గోరింటాకు పెడితే అది గొప్పగా పండుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. అసలైన కాంపిటీషన్ ప్రజ్ఞకి అర్చనకి. అయినా కాంపిటీషన్ జరగాలంటే ముందు వాళ్ళిద్దరూ బయటికి రావాలిగా. ఇదిగోండి వచ్చేసింది మీ కోడలు. ఎంత ముద్దుగా ఉంది కదా. అదిగో వచ్చేసింది. ఇక మొదలు పెట్టండి అర్చనకు గోరింటాకు పెట్టడం. ఇప్పుడు నేనేం చేయను? ఈ గోరింటాకు తంతుని ఎలా జరగనివ్వను? అర్చన వేరొకరి బిడ్డకి తల్లి కాబోతోందని తెలిసి కూడా ఎలా జరగనివ్వను? అర్చన ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిపోయింది అంటే తల్లి ప్రజ్ఞ, అలా నిలబడిపోయావే, నువ్వు వచ్చి గోరింటాకు పెట్టించుకో. ఇప్పుడొద్దా అంటే నేను తర్వాత. ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది. ఇవాళ అర్చనకి ఈ తంత అయితే ఇంకొన్ని రోజుల్లో నీకు కూడా గోరింటాకు పెట్టాలి కదా. వెళ్ళు తల్లి, పెట్టించుకో. అవునక్క, గోరింటాకు పెట్టించుకో. అది ఎంత బాగా పండుతుందో చూద్దాం. అప్పుడేగా నీ మీద సురేష్ గారికి ఎంత ప్రేమ ఉందో బయటపడుతుంది. పద పద పద. ఇదిగో నువ్వలా వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు ఇక్కడే ఉండాలి నాన్న. నీ చెల్లెలకేగా ఈ తంత జరుగుతోంది. కూర్చో. నేను సురేష్కి నిజం చెప్పాలా ఊరుకోవాలా? ఇంత పెద్ద విషయం నేను ఎలా దాచిపెట్టగలను? కానీ నేను అర్చనకి హాని కూడా జరగనివ్వలేను. అర్చన పెళ్లి విషయంలో సురేష్ ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ అర్చన... అక్క, నేను నీ చేతిలో సురేష్ పేరుని ఎస్ అని రాస్తాను. తర్వాత అది ఎక్కడుందో వెతకమని అడుగు, సరేనా? సురేష్ పేరు నా చేతిలో ఎలా రాయించుకోవడం? నిజానికి తను ప్రేమించేది నన్ను కాదు, బుల్బుల్ని కదా. థ్యాంక్ యూ. ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావని నాకు తెలుసు. అంటే అర్చన పెళ్లికి ప్రాబ్లం రాకూడదని. ప్రస్తుతం నువ్వు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు సురేష్. మనం మన సమస్యలు సమయం వచ్చినప్పుడు పరిష్కరించుకోవచ్చు. ప్రస్తుతం అర్చన విషయం ఆలోచించడమే అన్నిటికంటే ముఖ్యం. నీకొకటి చెప్పినా, అర్చనేమో చిన్నప్పుడు తన స్నేహితురాలతో గచ్చకాయలు ఆడుకునేది. తాను అందులో ఎక్కువ కాయలు పట్టే వరకు తను తన బొమ్మకి ఏమాత్రం పెళ్లి కానిచ్చేది కాదు. ఇంకా నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, అర్చన ఏ అబ్బాయినైతే ఇష్టపడుతుందో తనతోనే తన పెళ్లి జరిపించాలని. ఇప్పుడు చూసాక తన పెళ్లి తనకిష్టమైన అబ్బాయితోనే జరగబోతోంది. అయితే ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసింది మా అమ్మాయి అనుకో, కానీ అబ్బాయి అర్చనకు కూడా నచ్చాడు. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మా నాన్నగారు కన్ను మూశారు. ఆ రోజు నుంచి నేను అర్జున్ని అన్నగాను తండ్రిగాను పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఇలా తను ఒక మంచి ఇంటికి కోడలు కాబోతుందంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకే తాము ఇష్టపడిన వాళ్ళతో పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే తోడు... అరే ఏమైంది తల్లి? అదేంటంటే లోపల ఫ్యాన్ ఉంది కదా, నేను అక్కడికెళ్ళి ఆరబెట్టుకుని వస్తాను. అవునా, అయితే సరే తల్లి. ఇక్కడ చిలక గోరింకలు గుసగుసలాడుకుంటున్నాయి. ఏమండి కాబోయే బావగారు, ఇప్పటికైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం మానేయండి. అక్క చేతిలో ఉన్న గోరింటాకులో మీ పేరు వెతకండి. వెతకండి 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 తొందరగా. చాలా టైం అయిపోయింది. టిక్ టిక్ బాయ్.
టిక్ టిక్ 2 3 ఫోన్ వచ్చింది. అరే సిగ్గుపడి వెళ్ళి వెళ్తున్నట్టున్నాడు. అర్చన గురించి సురేష్కి నిజం చెప్పేయాలి. ఇంత పెద్ద విషయం దాచిపెట్టడం సరైనది కాదు. కానీ అంతకంటే ముందు నేను అర్చనతో ఆ అబ్బాయి సంగతి మాట్లాడాలి. రేపు మా అబ్బాయికి నిశ్చితార్థం జరుగుతుంది. ఊరంతా వచ్చేస్తుంది ఇక్కడికి. అందుకని నాకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవరినైనా పంపిస్తే మెనూ డీటెయిల్స్ అన్ని డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? అవునత్తయ్య గారు, కరెక్ట్ గా చెప్పారు మీరు. ప్రతిదీ పూర్తిగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎంతైనా రాక్ స్టార్ అభి తమ్ముడు ఆకాష్ ఎంగేజ్మెంట్ కదా ఇది. ఇదేం మామూలు విషయం కాదు. ఆ ఆకాష్ పెళ్లి కంటే గొప్ప పెళ్లి ఏదైనా జరిగితే ఆ పెళ్లి కేవలం అభిది మాత్రమే. నేనిప్పటికే అభి కోసం అమ్మాయిని కూడా వెతికాను. అదే ఆ అమ్మాయి సూపర్ మోడల్. నాకు తెలుసు, అభికి ఏ అమ్మాయిని వైఫ్ చేయాలో నాకు తెలుసు. ఏదో ఆలోచనలో పడ్డావు. ఏం లేదు అత్తయ్య గారు. క్యాటరింగ్ వాళ్ళు వచ్చినట్టున్నారు. అరే అత్తయ్య గారు, ఈ పిల్ల తనే, మన ఆకాష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఈ అర్చన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఏవైనా చేయకూడని పని చేయడం లేదు కదా? అవునండి, ఆ స్వీట్స్ చెప్పానే, అవి మగపెళ్లి వారి కోసమే. నేను కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయం సురేష్కి చెప్పేస్తేనే మంచిది. వద్దండి, రేపు నేను వచ్చి తీసుకుంటాను. అవునండి, రేపు నేను వస్తానుగా. సురేష్, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏమైంది? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి? అర్చన గురించి. అర్చునా? ఏమైంది తనకి? ఇందకటి నుంచి తన కోసం వెతుకుతున్నాను, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేస్తే కనీసం అది కూడా ఎత్తడం లేదు. నాకు టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? తనవేనా చిన్నపిల్ల? ఎక్కడైనా తప్పుకోవడానికి ఇక్కడే ఉంటుంది. బహుశా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఒక్క నిమిషం అది ఉండు, నేను కాదు చేస్తాను. సురేష్. నా కాలు బెనికితే బెనికింది గాని మీరిద్దరు దగ్గర అవడానికి సాకు దొరికింది మీకు. ఇక దూరంగా రండి సురేష్ గారు. మీకు ఎప్పుడు చూసినా అల్లరేనా? మేము ఇక్కడ సీరియస్ గా మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరు అలాగా? మీరిద్దరు మీ సీరియస్ మాటలు కంటిన్యూ చేయండి. ఓకే, బాయ్ బాయ్. పద, ఎందుకు డిస్టర్బ్ చేయడం? బాయ్ బాయ్ గైస్. ఇదిగో నీ ప్రాబ్లంకి సొల్యూషన్. అనవసరంగా కంగారు పడ్డావు. నేను చెప్పాను కదా తను ఇక్కడే ఉంటుందని. హలో, నేను మీకే ఫోన్ చేయబోతున్నాను. సురేష్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. కానీ చెప్పండి. అర్చన, ఏమైపోయావు నువ్వు? నీకెన్నిసార్లు ఫోన్ చేశాను, కనీసం ఒక్కసారైనా ఫోన్ ఎత్తవే. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఇక అవసరమే లేదు. ఇప్పుడు జరుగుతున్నదేదో అలా జరగనివ్వు. ముందు ఈ పెళ్లి అవ్వనివ్వు. ఏంటి? నువ్వు రోహన్ని పెళ్లి చేసుకుంటావా? నువ్వు వేరొకరి బిడ్డకి తల్లి కాబోతున్నావని తెలుసు కూడా ఇలా చేస్తున్నావా? ఇంకేం చేయమంటావు? నన్ను వెళ్ళి అన్నయ్యకి చెప్పమంటావా? నన్ను మోసం చేసిన వాడి బిడ్డకి తల్లిని కాబోతున్నానని అన్నయ్యకి చెప్పమంటావా? లేదు, ఆ పని నేను చెయ్యలేను. ఆకాష్ వాళ్ళమ్మ కరెక్ట్ గానే చెప్పింది. నువ్వేమనుకుంటున్నావు? నీ మాటలు విని ఈ పెళ్లి మానుకుంటాడనా? కల్లో కూడా అనుకోకు. ఈ విషయం గనుక బయటపడిందనుకో, ఆకాష్కి నష్టం ఉండదు, కానీ నీకు నీ కుటుంబానికి చాలా చెడ్డ పేరొస్తుంది. నాకొక మంచి డాక్టర్ తెలుసు. తన దగ్గరికి వెళ్ళు. తను నీకు అబార్షన్ చేస్తారు. దాంతో కథ మొత్తం ముగిసిపోతుంది. ఆ తర్వాతేమో, అరే నీ చేతులకు గోరింటాకుందే, ఇదంతా చూస్తే నీకు కూడా పెళ్ళవుతున్నట్టే. ఇది చాలా మంచి సంగతి. మీ ఆయనకి ఇదంతా తెలియనే తెలీదు. అయినా పెళ్ళయిన తర్వాత ఆ బిడ్డ తనదేనా కాదా అని ఎవడైనా టెస్ట్ చేయిస్తాడా ఏంటి? అంటే నీకు భర్త బిడ్డ ఇద్దరూ లభిస్తారన్నమాట. పెళ్లి చేసుకో, భర్తతో కలిసి హాయిగా ఉండు. ఆకాష్ని పూర్తిగా మర్చిపో. ఇంకెప్పుడు నువ్వు మా అబ్బాయి కంట పడద్దు. ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించొద్దు. తెలిసిందా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నా వైపు చూడు. నువ్వు ఆ పని చేయకూడదు. పెళ్లి అనే అనుభవాన్ని అబద్ధపు పునాదులతో నిర్మించకూడదు.
కొంచెం ఆలోచించు. నువ్వు రోహన్ని, తన కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని ఇంత పెద్ద మోసం ఎలా చేయగలవు? అలా చేస్తే నువ్వు ఇంకెప్పుడైనా వాళ్ళ కళ్ళల్లోకి చూడగలవా? నిజం చెప్పినంత మాత్రాన ఏం లాభం? ఆకాష్ కుటుంబం వాళ్ళు నన్ను అంగీకరిస్తారా? ఏ కుటుంబం వాళ్ళు ఈ గోరింటాకు తంతు జరుపుతున్నారో ఆ కుటుంబం వాళ్ళు నన్ను నానా తిట్లు తిడతారు. నన్ను కాకుండా నా బిడ్డను కూడా. నా మొహం నేను చూసుకోలేకపోవచ్చు, కానీ నేను నిజం చెప్పేస్తే అప్పుడు నా బిడ్డ గతి ఏమవుతుంది? ఈ లోకమంతా నా బిడ్డని అక్రమ సంతానం అంటారు. తండ్రి ఎవరో చెప్పుకోలేని దుస్థితి కలుగుతుంది. నేనప్పుడు ఆ బిడ్డ మొహం ఎలా చూడగలను? నాకు తెలుసు నువ్విప్పుడు నిజాన్ని సమర్థిస్తూ ఉంటావు, కానీ ఇప్పుడు నువ్వు నిజాన్ని గాని లేదా మా అన్నయ్యని గాని ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి. ఒకవేళ అన్నయ్యకి ఈ సంగతి తెలిసిపోతే ఆయన ప్రాణాలతో ఉండలేడు. ఇప్పుడు ఇక నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు నిజానికి సపోర్ట్ చేస్తావా లేక నువ్వు ప్రేమించిన అన్నయ్యకి సపోర్ట్ చేస్తావా అని. నేను నిర్ణయించుకోవడం అయిపోయింది. ఇంత పెద్ద మోసం చేసిన ఆకాష్ కుటుంబంలో నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో పెళ్లి ఎందుకు జరగకూడదు? ఇకపై ఏం చేయాలో నీ ఇష్టం. Come in. Sit. నీకు టైప్ చేయడం వచ్చా? అఫ్ కోర్స్ వచ్చు. వెరీ గుడ్. ఒక లెటర్ ని టైప్ చేయి. ఏమిటి? ఐ సెడ్ ఒక లెటర్ టైప్ చేయమన్నాను. టెల్ మీ, ఏం టైప్ చేయాలి? డియర్ సార్, నో సారీ, రెస్పెక్టెడ్ సార్, ఐ యాక్సెప్ట్ మీ కంపెనీలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ దొంగలించింది నేనే. మేనేజ్మెంట్ నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా దానికి రెడీగా ఉన్నాను. యువర్స్ ట్రూలీ బుల్బుల్ ఆదిత్య. వాట్? ఏంటి మీరు అలా అంటున్నారు? ఇంకేమనాలి? నువ్వు నా గదిలోంచి ఇంపార్టెంట్ పేపర్స్ దొంగిలించినట్టు నాకు తెలియదు అనుకున్నావా? నేను ప్రవీణ్ కుమార్ని. నన్ను వెర్రి పప్పని చేయడం అంత తేలిక కాదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ప్రవీణ్ కుమార్ కావచ్చు, నేను కూడా బుల్బుల్ ఆదిత్యని. నా మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడానికి కుదరదు. ఓకే, ఇందాక మీరేమన్నారు? నేను ఎలాంటి డాక్యుమెంట్స్ దొంగలించలేదు. హలో, ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆఖరిసారిగా ఆ డాక్యుమెంట్స్ ఫైల్లో పెట్టమని నీకే ఇచ్చాను నేను. నిజానికి నా కంపెనీలో నేనే దొంగతనం చేయను కదా, మరి మిగిలిందెవరు? నువ్వే. నేనెందుకు దొంగలిస్తాను? డబ్బుల కోసం. వేరే చెప్పాలా? లాస్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు? నేను డబ్బు కోసమే జాబ్ చేస్తున్నాను అన్నావు. డబ్బు కోసం నువ్వు ఆ డాక్యుమెంట్స్ ఎవరికో అమ్మేస్తుంటావు. వాట్ రబ్బిష్! నేనెందుకు అసలు? ఓ, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నౌ ఐ గాట్ ఇట్. ఆ రోజు అలా చేసినందుకు నా మీద పగ తెచ్చుకుంటున్నా. ఐ మీన్ అవుట్డోర్ ప్రోగ్రామ్ అని చెప్పి నువ్వు ఎంతో మంది అమ్మాయిల్ని మోసం చేసేవాడివి. ఆ పని నేను నీకు చేయనివ్వలేదు. అందువల్లే నీ ఈగో దెబ్బతింది. లుక్ మిస్టర్ ప్రవీణ్, నేను ఆఫీస్కి రానని నువ్వు అనుకున్నావేమో. నేను ఉద్యోగం వదిలేస్తాననుకున్నా, కానీ అలా జరగలేదు. నన్ను ఉద్యోగంలోంచి ఎలా తీసేయాలని నువ్వు ప్లాన్ చేశావు. ఏదో ఒక కారణం చెప్పకపోతే అసలు కారణం అనేది నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను వెళ్ళి అందరికి చెప్పేస్తాను మిస్టర్ ప్రవీణ్ కుమార్ ఆటలు నేను సాగనివ్వలేదని. అందుకే నా మీద ఇలాంటి నీచమైన ఆరోపణలు వేసి నన్ను జాబ్ లోంచి తీయాలనుకుంటున్నాడని. నీ ఆలోచనలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. దానికి జవాబు నాకు తెలుసు మిస్ బుల్బుల్. నీ ఆలోచన ఏమిటో నేను చెప్తాను విను. ఆ రోజు రాత్రి నేను నిన్ను ఏదో చేస్తానని నువ్వు అనుకున్నావు. బట్ నో, నేను అలాంటిదేం చేయలేదు. అది నీకు నచ్చలేదు. నువ్వేమనుకుంటున్నావంటే నువ్వు అనుకున్నది తప్పేలా అవుతుంది అనుకున్నావు, అవునా? అందువల్లే నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు నా కంపెనీ పేపర్స్ దొంగిలించావు. వాటిని మా కాంపిటేటర్ కమ్మేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు యూరోప్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నావు. నేనా? జస్ట్ షట్ అప్. ఈ ఆఫీస్ నాది. ఇక్కడ నేను మాట్లాడతాను, నువ్వు వినాలి. ఇక విను. యు నో వాట్, నేను తలుచుకుంటే ఇప్పుడున్న ఈ ఆఫీస్ ని 10 ఇంతలు పెద్ద చేయగలను. ఆదాయం కూడా 10 ఇంతలు ఎక్కువ సంపాదించగలను. కానీ లేదు, తప్పు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఏ తప్పు చేయను. సో ఈ ఆఫీస్ పైకప్పు ఎత్తుగా ఉండకపోవచ్చు, కానీ నేను తలెత్తుకు తిరగాలి. ఇంకొకటి, నువ్వు నా గురించి ఏమనుకున్నా ఐ డోంట్ బ్లడీ కేర్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇంకా నా మొహం చూస్తావే? నీ మొహం చూస్తే నాకు అసలు నచ్చదు. సో జస్ట్ లీవ్. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నేను అర్చన అబద్ధాన్ని సమర్థించలేను, కానీ నిజం అందరికీ ఎలా చెప్పాలి? నేను సురేష్కి మొత్తం అంతా చెప్పేస్తాను. తనైతేనే అర్చన విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలడు. ఇదేంట్రా? అర్చన కోసం స్పెషల్ గిఫ్ట్. ఏమిటో అంత స్పెషల్? చూస్తే తెలుస్తుంది. అబ్బో, బాగుందా? స్పెషల్గా ఉందిరా.
నేను నిరుద్యోగిగా ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఓ గోల్డ్ షాప్ ఉండేది. ఆ. అందులో ఉన్న ఈ నెక్లెస్ అర్చన ఎప్పుడు చూసినా దాని మీద చాలా మోజు పడేది. వస్తూ పోతూ దాన్నే చూస్తూ ఉండేది. మారం చేసేది. అన్నయ్య నాకు ఆ నెక్లెస్ను కొనివ్వనేది. ఆ రోజుల్లో నా దగ్గర డబ్బులుండేవే కాదు, అసలు ఉద్యోగమే లేదు కదా. కానీ ఆ రోజే నేను నిశ్చయించుకున్నాను, ఏదో ఒక రోజు తనకి ఈ నెక్లెస్ కొనాలని. ఎన్నో రోజులుగా డబ్బులు కూడబెడుతున్నాను. మొత్తం మీద ఈ నెక్లెస్ కొనగలిగాను. ఈ నెక్లెస్ ఇవ్వడానికి ఇంతకన్నా స్పెషల్ రోజు ఏముంటుంది చెప్పు? గొప్పగా నువ్వు ఇప్పుడే ఇవ్వాలి. ఏంటన్నయ్యా నన్ను రమ్మన్నావట? ఇదిగో నా తరఫున నీకిచ్చే పెళ్లి కానుక. ఇందులో ఏముంది? అదేదో నువ్వే చూడు. నువ్వు ఇష్టపడ్డది ఈ అన్నయ్య ఇవ్వలేదంటే అది జరిగే పనేనా చెప్పు? సారీ, ఇవ్వడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇక దాన్ని అందులో పెట్టే జాగ్రత్తగా ఉంచుకో. అయినా నువ్వేం జాగ్రత్తగా ఉంచుకుంటా లేదని రాహుల్కి ఇవ్వు, తానే జాగ్రత్త చేస్తాడు. పాలిష్ చేయాలి. చూడచ్చు, కన్నీళ్లు పెట్టుకు. నువ్వు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నా సరే నేను తట్టుకోలేను. తీసుకో, జాగ్రత్తగా ఉంచుకో. నేను సురేష్కి నిజం ఎలా చెప్పాలి? కానీ చెప్పకపోతే తనని మోసం చేసినట్లవుతుంది. అసలు ఆ ఆకాష్ ఒక మనిషేనా? వాళ్ళ కుటుంబం అంతా దుర్మార్గుల్లా ఉన్నారు. వాళ్ళ కారణంగానే అర్చనకి ఇలా అయ్యింది. అరే వీళ్ళింకా ఈ లైట్ పెట్టనే లేదే. ఓహో, అవతల చాలా పనుంది. బాబు దీన్ని కొంచెం బాగా తుడిచిపెట్టు. అయ్యో భగవంతుడా, వీళ్ళింకా లైట్ తీసుకురాలేదు. మీరు ఆ లైట్ ఎప్పుడు పెడతారయ్యా బాబు? మా అబ్బాయి ఇక్కడే కూర్చోవాల్సింది. ఇక్కడ ఫోకస్ చేయండి సరిగ్గా. ఇదిగో ఆ పైన ఆ పూలు అలాగే ఉండిపోయాయి చూడు. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని కూర్చుంటావు. అప్పుడప్పుడు ఏదైనా పని చేయొచ్చుగా. అటు వెళ్ళి చూడు, ఎన్ని పనులున్నాయో చూడు. వెళ్ళు చూడు. సరే, బాగుంది. ఎంతో కష్టపడి నేను ఆకాష్ చేసిన ఆ నిర్వాకాన్ని ఎవరికీ తెలియకుండా దాచుంచాను. ఈవిడ గారేమో నేను అసలు పనే చేయడం లేదంటుంది. అయినా అంత పెద్ద గాసిప్ ని ఇంత మంది నుంచి దాచిపెట్టడం ఏమైనా చిన్న పనా? ఆవిడకది తెలియదు. ఏమైంది నాన్న, అలా ఒంటరిగా కూర్చున్నావే? మామ్ మామ్ నేను తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. ఏం తప్పు చేస్తున్నావని? మామ్, నేను అర్చునని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్ అమ్మా. నేను తనని కాదని శృతిని పెళ్లి చేసుకోవడం. ఒకసారి రా, నువ్వు నాతో రా. రా, నీకో విషయం చెప్తాను. ఆ కింద ఖరీదైన కార్లు కనిపిస్తున్నాయా? అవంటే నీకిష్టం కదూ. ఇవాళ మొదటిసారిగా ఆ కార్లన్నీ కూడా నీకోసమే వచ్చాయి, అభి కోసం కాదు. పొద్దున్నుంచి ఈ రిపోర్టర్స్ అంతా నిన్ను ఒక్కసారి ఇంటర్వ్యూ చేయాలని చూస్తున్నారు. మొదటిసారిగా కేవలం నీకోసమే. రియలీ? ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకోబోయేది అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కూతుర్ని గనక. చూడు, నువ్వు శృతిని గనక పెళ్లి చేసుకుంటే తనకున్న ఆస్తి మొత్తం నీదే అవుతుంది. అప్పుడు తీర్చుకో నీ ఆనందాన్ని హాయిగా. అప్పుడు నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, మజా చేసుకోవచ్చు. అది నాకు తట్టనే లేదే. సురేష్కి నేను ఎలా చెప్పాలి? తనేమో తన చెల్లి మీద ఎంతో ప్రేమ. పూర్ణిమ, నీకు సురేష్ ఎక్కడైనా కనిపించాడా? బాగుందక్క, తన కాబోయే భార్య నువ్వా నేనా? తనెప్పుడు ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో నాకెలా తెలుస్తుంది? పూర్ణిమ, ఎప్పుడు చూసినా ఆట పట్టించడమేనా? నేను సీరియస్ గా అడుగుతుంటే జవాబు చెప్పవే. అంత కోపం ఎందుకు? మాధవి అంటే సురేష్ ని సామాన్లు తెమ్మని బజార్కు పంపించింది. కాసేపట్లో వచ్చేస్తారులే. పైగా పెళ్లి వారు కూడా వచ్చేస్తారు ఇక. సరేనా? మగ పెళ్లి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. నేను సురేష్ కి సంగతి చెప్పడంలో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. లేదు లేదు, ఇప్పటికీ సమయం మించిపోలేదు. నేను సురేష్ కి ఎలాగోలా ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పే తీరాలి. ఇదిగో ప్రజ్ఞ, నువ్వు ఇక్కడ కనిపించడం మంచిదైంది. పద నాతో. అర్చన అలంకరించడంలో నాకు కొంచెం సాయం చేయి. పద త్వరగా పద. ఆంటీ గారు, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చులే. అక్క, అర్చన ఎలా ఉందో చెప్పు. తన అచ్చం కాజల్లా ఉంది కదా? ఓ, అందుకోసమే అడిగావా? లేకపోతే అర్చన అంత అందంగా అలంకరించినందుకు నిన్ను మెచ్చుకోవాలనా? యాక్చువల్లీ రెండు. అలాగా? చెప్పక అర్చన ఎలా ఉంది? తనకే లోటు లేదు. చాలా అందంగా కనిపిస్తోంది. చెప్పాను కదా, ఈ డ్రెస్ అర్చనకి చాలా బాగుంటుందని. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మిగతావి చూసుకుంటాను. సరే ఆంటీ.
కానీ ఇంత అందంతో పాటు మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మనం కూడా స్వచ్ఛంగా ఉండాలి. అబ్బా నువ్వు ఊరికే టెన్షన్ పడుకు. మా అక్క చెప్పే ఫిలాసఫీ ఉంది, నాకు కూడా ఇప్పుడు అంత పట్టదు. మా అక్క ఉంది, ఎప్పుడు నా మూడు పాడు చేస్తుంది, ఇప్పుడు నీ మూడు పాడు చేసింది. ఉండు నేను దిద్దుతాను. ఓకే ఆంటీ గారు, ఈ మిఠాయిలేమో మగపిల్లి వరకు ఇచ్చే కాజు కట్లీ, ఇవేమో మిగతా వాళ్ళకి ఇచ్చే బర్ఫీలు. ఇవి కాజు కట్లీ, బర్ఫీలు. సరేనా? దీంతో స్వీట్స్ పని అయిపోయింది. సురేష్ ఏంటి సురేష్, నేను నీతో మాట్లాడాలి. ప్రజ్ఞ ప్లీజ్, నాకు చాలా పనులున్నాయి. పైగా నేను ఇంకా సరిగా రెడీ కూడా అవ్వలేదు. కానీ సురేష్ నీతో మాట్లాడటం ఇప్పుడు చాలా ముఖ్యం. పెళ్లివారు వచ్చేసారు. అక్క పెళ్లివారు చూడు, వచ్చేసారు. పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. నేనేమో ఇంకా రెడీ అవ్వలేదు. నేను వెళ్ళి చేంజ్ చేసుకుని వస్తాను. తర్వాత తిరిగి అన్ని విషయాలు మాట్లాడు. ఆగు ఆగు సురేష్. ప్రజ్ఞ ప్లీజ్, అర్చన పెళ్లి కంటే ఇప్పుడు ఇంకేది ముఖ్యం కాదు, తెలిసిందా? సురేష్ ఇది అర్చన గురించి, అర్చన పెళ్లి గురించి. సురేష్ ఏంటి? సురేష్ ఈ పెళ్లి ఏంటి? జరగకూడదు. అబ్బబ్బా, ఒకటే చప్పుడు. ఏంటి నువ్వేమంటున్నావు? వినిపించలేదు. సురేష్, అమ్మా. పెళ్లివారు వచ్చేసారు. నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా? రెడీ అవ్వు. అమ్మా, నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. ఇప్పుడే వస్తాను. త్వరగా తయారు. ప్రజ్ఞ ప్లీజ్, మళ్ళీ మాట్లాడదాం. కూర్చుంటుంటే.